గత ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అక్కడ పరిస్థితి మారిపోయింది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ బోర్డులు పెడుతూ భారీగా బ్యానర్స్ కూడా పెట్టారు. కొంతమంది యువకులు జయగానాలు పాడుతూ బైకుల సైలెన్సర్స్ తీసేసి ఊరేగింపులు చేశారు. అప్పుడు అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవడంలో వెనకంజ వేశారు. ఈ వ్యవహారంపై స్వయంగా పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకొని ఆ పేరుతో ఉన్న బోర్డులు, బ్యానర్లు తొలగించాలని ఆదేశించారు. అప్పట్నుంచి అలాంటి ప్రకటనలు కనిపించకుండా పోయాయి. కట్ చేస్తే ఇప్పుడు అదే తీరులో చంద్రబాబు గారి తాలూకా అంటూ కొన్ని చోట్ల అక్రమాలు జరుగుతున్నాయి. న్యూజివీడు నియోజకవర్గంలో ఒక కాంట్రాక్టర్ మట్టి కొండల్ని కరిగించి తరలిస్తున్నాడు. అధికారులు ప్రశ్నించడంతో ఆయన అమరావతిలో చంద్రబాబు నాయుడు ఇంటికి తీసుకువెళ్తున్నామని సమాధానమిచ్చాడు. అయితే అసలాయన ఇంటికి ఆ మట్టికి సంబంధం లేదని విచారణలో తేలింది. ఇంకా కుప్పం ప్రాంతంలో పోలీసులు అక్రమంగా తరలిస్తున్న గ్రానైట్ లారీలను ఆపగా చంద్రబాబు ఇంటికి పంపుతున్నామని డ్రైవర్లు చెప్పారు. కానీ ఆ ఇంటి పనులు ఇప్పటికే పూర్తయినట్టు పార్టీ నాయకులే వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు లారీలను వెతగ్గా అవి అప్పటికే పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయినట్టు తేలిసింది. గుడివాడలోని రావికమతం ప్రాంతంలో కూడా ఒక కాంట్రాక్టర్ లీజు గడువు ముగిసిన తర్వాత కూడా మట్టిని తరలిస్తూ ట్రక్కులపై చంద్రబాబు గారి తాలూకా అని బోర్డులు పెట్టాడు. దీనిపై స్థానికులు ఆగ్రహంతో రెవెన్యూ శాఖ జోక్యం చేసుకుని చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇలా అప్పుడు పవన్ కళ్యాణ్ పేరు మీద హంగామా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు పేరు మీద అక్రమాలు జరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. నాయకుల పేర్లను ఉపయోగించి కొందరు వ్యక్తులు సొంత ప్రయోజనాల కోసం వ్యవస్థను మోసం చేస్తూ చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. ఇటువంటి దుశ్చర్యలకు కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుకుంటున్నారు.